దుష్ప్రచారం చేయటంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అధికారంలో రాకముందు నుంచి అదే ప్రయత్నం చేస్తూ మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి మీడియా అండగా ఉంది కాబట్టి ప్రజలు వాస్తవాలు తెలుసుకునే రోజులు వస్తాయి. తప్పకుండా ప్రజలన్నీ గమనిస్తుంటారు. వాళ్ళు చేసే దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో ప్రజలు కూడా అదే స్థాయిలో గమనించే పరిస్థితి వస్తే రాష్ట్రంలో తప్పకుండా సరైన సమయంలో సరైన తీర్పు చెప్తారు. పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందంటే మేము తప్పకుండా దానికి రాష్ట్రం నుండి ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ప్రభుత్వ ఆస్తుల్ని 99 పైసలకి, మరి నిన్నైతే 20 ఎకరాలు కూడా 99 పైసలకే ఏదో ఇచ్చారని చెప్తున్నారు. నేను చూడలేదు. అంత పరిస్థితి ఏంది? పారిశ్రామికవేత్తలు మామూలుగానే వస్తున్నారు, పెడుతున్నారు. ఇప్పుడు గూగుల్ సెంటర్ పెట్టారు అంటున్నారు. గూగుల్ సెంటరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానికి ల్యాండ్ అలాట్ చేసి ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ పెట్టడానికని, డేటా సెంటర్తో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఐటీ కంపెనీ కూడా పెడతానికి అప్పుడు ఎంఓయూ చేయటం జరిగింది. సరే, అది అధికారం కోల్పోయినాక వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే ల్యాండ్ కూడా అలాట్ చేశారు. చేసింది చెప్పుకోవడం తప్పే ఉంది. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదానికి ల్యాండ్ అలాట్ చేసాము లేదా డేటా సెంటర్ కోసం డేటా సెంటర్తో పాటు ఐటీ కంపెనీ కూడా నిర్మాణం చేయడానికి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. దానికి మేము చేశాం కాబట్టి చెప్పుకుంటున్నాం. వాళ్ళు కూడా చేస్తున్నారు, చెప్పుకుంటున్నారు, మంచిదే. కానీ మేము చేయలేదు, మొత్తం మేమే చేసామంటే కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ వాస్తవాలు పేపర్ల మీద ఉంటాయి కదా, అవన్నీ ప్రజలు గమనిస్తుంటారు. 2014 నుంచి 19 కూడా ఎన్నిసార్లు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి విదేశాలకు పోయారు, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తున్నారు, మంచిదే. వాళ్ళు అభివృద్ధి చేస్తే మంచిదే. మా టైంలో కూడా ఎన్నో పరిశ్రమలు తేవటం జరిగింది, ఎన్నో పరిశ్రమలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మరీ ఎంఎస్ఎంఈ అయితే, ఎంఎస్ఎం అంటే స్మాల్ స్కేల్ అండ్ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ 2019 నుంచి 25 లోపల కొన్ని వేల ఎంఎస్ఎంఐ కంపెనీలు కొత్తగా రావటం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంఎస్ఎంఐ కంపెనీలు ఎన్ని మూతబడినాయో చూడండి. వాటికి సరైన నిధులు లేక, సరైన ప్రభుత్వ సహకారం లేక, ఈ విధంగా అన్ని చర్యలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నిటికి కూడా మేము చేసేటప్పుడు ఎట్లా ఉందనేది పరిశీలన కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేసాం, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాకపోతే వీళ్ళకి ఎన్డీఏ కూటమిలో భాగంలో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ మద్దతు వస్తుంది, మంచిదే. పెడతానే ఉన్నారా? మరి 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తుంది అదే పని కదా. మా మీద అక్రమ కేసులు పెట్టి అందరి నాయకుల్ని జైలుకు పంపించే కార్యక్రమం చేయాలని చేస్తున్నారు. బట్ మేము చట్టాలని, న్యాయాన్ని నమ్ముకుంటాం, కోర్టులను ఆశ్రయిస్తాం, తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము భావిస్తాం. ఇందులో ఒక ముఖ్య విషయం అయితే తెలుసుకోవాలమ్మా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ డీజిల్ కొరత సృష్టించడానికి కూడా మేము ప్రతిపక్ష పార్టీ కుట్ర చేస్తుందని అంత మాట్లాడుతాం. ఇంతకన్నా దుష్ప్రచారం ఇంకోదైనా ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మొన్న 3 రోజులకి పెట్రోల్ బంకుల దగ్గర వెహికల్స్ క్యూ ఉన్నాయా లేవా? మీ ఊర్లో ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. అది మేము పంపించామా? ట్రాక్టర్లు, లారీలు. ఏంది ఇంకా ఈ అబద్ధపు ప్రచారానికి, దుష్ప్రచారానికి ఒక అంతు లేకుండా పోతే ఎట్లా? ప్రజలు వింటున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దేశంలో ఎక్కడా లేదు అసలు. ఈ రోజుకి దేశంలో ఎక్కడా కూడా డీజిల్, పెట్రోల్ కొరత లేదు. ఎందుకు వచ్చింది మన రాష్ట్రంలో? మీ అసమర్థ పాలన వల్ల వచ్చింది. మీరు అమరావతికి డీజిల్ సప్లై చేయడం కోసం మిగతా వాళ్ళకి ఎవరికి డీజిల్ కొట్టకూడదని మీరు ఇచ్చిన ఆర్డర్స్ వల్ల వచ్చింది. ఇవన్నీ కప్పిపించుకోవడానికి మళ్ళీ మామే దుష్ప్రచారం. అదే చెప్పాను కదా, ఈ దుష్ప్రచారానికి ప్రజలు సరైన సమాధానం చెప్పే రోజు వస్తుంది. మేము కూడా దానిపై వాస్తవాలు ప్రజలు చెప్పే కార్యక్రమం చేస్తాం మీ అందరి ద్వారా. తప్పకుండా ప్రజలు నిజాలు తెలుసుకుంటారు. ఇప్పుడు డీజిల్ కొరత విషయంలో రైతాంగానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే మీ కేంద్రం దృష్టికి తీసుకెళ్తారు మీ పార్టీ? తప్పకుండా మా పార్టీ తరఫున కేంద్ర మంత్రులకు కూడా మా ఎంపీలు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా రైతాంగానికి, మరీ ముఖ్యంగా ఎక్వాకల్చర్ అంటే చేపల చెరువు, రొయ్యల చెరువులు పెంచే రైతులకు చాలా దుర్భర పరిస్థితున్నారు. కరెంటు సరిగా లేక డీజిల్ మీద జనరేటర్లు పెట్టుకొని నడుపుకోవాలంటే డీజిల్ కొరత వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణమే ఆదుకోవాలని 2 రోజుల కిందటే మా ఎంపీలు కేంద్ర మంత్రులు రాయటం జరిగింది.
బహుశా సమస్య ఈరోజు రేపుతో పరిష్కారం అయింది అంటున్నారు. తప్పకుండా త్వరగా అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సార్ ఎలక్షన్స్ ఇంకా టైం రాలేదు కదా, స్థానిక సంస్థలు ఎప్పుడు వచ్చినా ఫేస్ చేయడానికి మా పార్టీ సన్నిద్ధంగానే ఉంటుంది. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ అన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు ఉన్నారు, అన్ని జిల్లాల్లో అధ్యక్షులు ఉన్నారు. పార్టీ సమర్థవంతంగా, ప్రతిపక్ష పార్టీగా సమర్థవంతంగా మా పార్టీ నడుస్తుందని చెప్పి మేము భావిస్తాం.